కూటమి ప్రభుత్వం అక్కడ ఏపీలో పరిపాలిస్తోంది. కూటమిలో జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది. అసలు ఎంత బీజేపీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు అక్కడ? నాకు తెలిసి ఏపీలో 5% ఉందా, 3% ఉందా? అంటే పర్సంటేజ్లో లెక్కేస్తే 1% ఉన్నప్పుడు త్రిపురలో అధికారంలోకి వచ్చింది. నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి, ఒక నిమిషం. అడగండి. ఎలాంటి ధైర్యం లేదంటే ఎలాంటి భరోసా మీకు బీజేపీ ద్వారా కనిపించింది? వై నాట్ టీడీపీ, వై నాట్ జనసేన, వై జాయిన్డ్ బీజేపీ? మంచి మాట. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు మనకున్న లిమిటెడ్ ఏరియాకు మాత్రమే పరిమితం. నేను స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి స్వేచ్ఛగా అక్కడ ఇక్కడ పనిచేసా. కర్ణాటకలో కూడా ఏఐసిసి రిప్రజెంటేషన్లో 4 జిల్లాలకి కోఆర్డినేటర్గా కూడా ఒక 6 నెలలు పనిచేయడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా వెసులుబాటు జాతీయ పార్టీలో ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలో ఉంటే మనకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే లిమిటెడ్ ఏరియా, ఫోకసింగ్కి మన పర్సనాలిటీ, మన ఐడెంటిటీ డెవలప్ అవడంతో పాటు అక్కడ నాయకుడి దృష్టిలో తొందరగా పడవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం నాకైతే కొన్నిసార్లు వచ్చింది, కానీ ఎంతమందికి వచ్చింది. కానీ లక్కీగా నేను మీడియా ద్వారా ఎక్కువగా మాట్లాడతాను కాబట్టి నా ఫేస్ ఐడెంటిటీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎక్కువ మంది నాకు కనెక్ట్ అయ్యారు. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్తే మళ్ళీ 13 జిల్లాల పార్టీ, లేకపోతే తెలంగాణలో ఒక పార్టీలో కొంత ఉన్న పార్టీ. అదే జనసేనకి వెళ్తే కేవలం మళ్ళీ 13 జిల్లాలకు పరిమితమైన పార్టీ. అదే బీజేపీకి వెళ్తే నేషనల్ పార్టీగా దేశంలో ఎక్కడైనా నాకు పని ఇవ్వగలిగే పార్టీ, ఒక అసైన్మెంట్ ఇవ్వగలిగే పార్టీ. దాంతోపాటు బీజేపీ విధానాలు కొన్ని నచ్చినాయి. అంతకుముందు అందరూ ఏం చేసేవాళ్ళు అంటే, బీజేపీ అనగానే మేము కూడా గతంలో ఎప్పుడో ఎద్దేవా చేసాం, దేశం కోసం ధర్మం కోసం అని చెప్తారు కథలని అందరూ అంటుంటే నిజమేని అనుకున్నాం. కానీ నిజంగానే దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పనిచేస్తుందని నేను కొన్ని పాయింట్స్ చెప్తా. యాజ్ ఏ ఇండియన్ యూ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే మీరు ఇన్స్టెంట్గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే, 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి దేశానికి ఒక మరక ఉంది. ఆ మరక ఏంటంటే, దేశంలో ఏ రాష్ట్రంలో 2 జెండాలు ఎగరలేదు. ఒక కాశ్మీర్లో మాత్రమే స్వయం ప్రతిపత్తి పేరుతో కాశ్మీర్కి ఒక జెండా ఎగిరేది. అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారాలు చేయొచ్చు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అక్కడ ఆస్తులు కొనవచ్చు. కానీ ఇండియా వాళ్ళు ఎవరికి ఆస్తులు కొనే హక్కు లేదు. అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటే అక్కడ వాళ్ళు వెల్లివేస్తారు. అక్కడ టూరిజం ఖాయలబడింది. అక్కడ రాళ్లతో కొడుతూ రోజు జవాన్లను హింసిస్తుంటారు. నోట్ల రద్దు లాంటి చర్య కూడా దానికోసమే తీసుకోబడింది. పైగా ఆ మరకని తుడిచిన ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఒక పట్టుదలతో తీసుకున్న చర్యగా దీని దేశభక్తికి సంబంధించిన అంశంగా ఒక్క భారతదేశపు జెండా మాత్రమే ఈ రోజున కాశ్మీర్లో రెపరెపలాడుతుంది. దేశభక్తి విషయంలో దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ చెప్తే తప్పెలా అయింది అంటాను నేను. ఈరోజు ఈ భావన ఈరోజు స్వయంగా ఈరోజు రాలేదు. నేను ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వచ్చినప్పటికీ జాతీయ భావాల గురించి ఇలాంటి మాటలు నేను మాట్లాడలేను. రిస్ట్రిక్షన్స్. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పక్క పార్టీకి సంబంధించిన నాయకుడి ఇంట్లో పెళ్లి జరిగినా వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అమ్మాయితో పోయేదానికి లేదు. ఎవరైనా చనిపోతే అక్కడ ఆ సెరమనీకి పోయేదానికి లేదు. అంత కట్టుబాటుగా, గట్టు పంచాయతీగా ఒక వర్గంలాగా పార్టీ నడుస్తుంది. ఆ టైంలో నుంచి ఈ టైంలోకి స్వేచ్ఛలోకి వచ్చా. ముందు ఎందుకంటే ఎవరు అడుగున్నారు పెళ్లిళ్ళకి, తద్దినాలకి? పేర్లు నేను చెప్పను, కానీ వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళారనుకోండి, పార్టీలో ఉన్న గ్రూపులు ఏం చేస్తారంటే ఆ ఫోటోలు తీసి నాయకుడికి చూపించి, వీడు మనకు నమ్మకస్తుడు కాదని చెప్పి వాడికి ఏ పాత్రం ప్రాధాన్యత లేకుండా చేసిన కార్యక్రమాలు నేను అనేకం చూశాను. అందుకే మనసు చంపుకొని అనేక మంది మిత్రుల ఇళ్లలో జరిగిన పెళ్లికి ఎవరైనా చనిపోతే, ఫర్ ఇన్స్టెన్స్ శైలజానాథ్ గారి అబ్బాయి పెళ్లికి ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా చేయకముందు నుంచి నాకున్న పరిచయంతో వెళ్తానంటే వెళ్ళొద్దన్నారు. ఎవరో చెప్పను. తర్వాత ఒట్టి వసంత్ కుమార్ గారు నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. ఆయన చనిపోతే రఘురాయుడు గారు గన్నవరం నుంచి ఫోన్ చేసి, నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నా కొంతసేపట్లో, అక్కడి నుంచి కలిసి వెళ్దాము, నీకు ఇష్టమైన నాయకుడు, నువ్వంటే చాలా అభిమానం, ఆయనకి రా అంటే నేను ఏం చేయాలో చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సింది. అది విశ్వాస రాహిత్యం అంటాను నేను. నాకు నచ్చిన పనులు నేను చేసే స్వేచ్ఛ లేని పార్టీ అనేది ప్రజలకు సేవ, లేకపోతే సాంస్కృతిక సంబంధాలు, మానవ సంబంధాలు దూరం అయిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు స్వేచ్ఛలోకి వచ్చాను. రేపు వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంట్లో పెళ్లి జరిగినా, తెలుగుదేశం పార్టీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన నాయకుల ఇంట్లో జరిగినా, జనసేనకు సంబంధించిన, బీజేపీ జరిగినా, ఎవరిళ్లలో పోయినా, ఏ కార్యక్రమం అయినా, మంచికైనా చెడైనా నేను అటెండ్ కావచ్చు. ఈరోజు జాతీయ పార్టీలో ఉన్నా. ఈ స్వేచ్ఛ నేను పొందే వెనక్కి. దాంతోపాటు ఇది నిజమండి, అక్షరాల సత్యం ఇది. ముఖ్యంగా ఆ రోజు ఆ కార్యక్రమానికి నేను మిస్ అయ్యాను. ఆ కార్యక్రమం ఇప్పుడు ఉంటుందా? జరిగిన కాలం ఎప్పుడు వెనక్కి రాదు. అదేవిధంగా ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్న గొప్ప పనుల గురించి నేను మాట్లాడాలంటే, ఈ దశలో మాట్లాడకపోతే వాళ్ళ ఆల్రెడీ సీనియర్స్
ఒక ఏజ్లో ఉన్నారు, కనీసం వాళ్ళతో ఒక ఫోటో దిగాలని నా ఆకాంక్ష. నేను ఈ పార్టీలో ఉంటే నేను కార్యకర్తగా వచ్చానండి. బీజేపీలో అవునండి, నిజంగా చెప్తున్నా, వాళ్ళతో ఫోటో దిగితే సంతోషిస్తా, ఒక పదవి ఇచ్చిన దాంతో సమానంగా. నేను అదే మాట పురంధేశ్వరి గారికి చెప్పాను, సత్యకుమార్ గారికి కూడా చెప్పాను. అన్న నువ్వు ఏం ఆశిస్తున్నావు? నేనేమి ఆశించట్లేదు. బీజేపీ ప్రచారకగా నేను లోపలికి వచ్చా, 2 సంవత్సరాలు నన్ను అబ్జర్వ్ చేయండి, మీతో ఏ విధంగా మమేకం అవుతానో నా పనితీరు చూడండి. నేను పదవులు అడగను, మీ అంతటా మీరు ఇచ్చేటప్పుడు మాత్రం సరైన పదవులు ఏదో ఒక రోజు ఇవ్వండి, కానీ నన్ను పని మాత్రం అప్పచెప్పండి. అది పక్క రాష్ట్రాలకైనా పనిచేసేదానికి సిద్ధం. హిందీ అనర్గళంగా మాట్లాడగలను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కూడా ఆ కోణంలో కూడా ఆలోచించండి. కానీ నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో మాత్రం ఒకసారి ఫోటో దింపండి అని అడిగా. ఎందుకు అడిగాను? ఎందుకు ఇంత అభిమానం అంటే వాళ్ళు ఎవరు చేయలేని పనులు చేస్తున్నారు. 500 ఏళ్ల కళ రామ మందిరం సాకారం చేశారు, ధర్మం కోసం నిలబడ్డారు. అంటే దేశం కోసం నిలబడుతున్నారు, ధర్మం కోసం నిలబడుతున్నారు, చేయలేని పనులని చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో జరిగిన ప్రధానమైన అన్యాయం చెప్పిన శ్రావణ్ గారు, మీరుంటున్న ఇల్లు, మీరు కొన్న పొలం ఎక్కడుందో నాకు తెలియదు, అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కనీసం ఎవరి అయినా కావచ్చు. ఈ దేశంలో అనేక నగరాలు, అనేక గ్రామాలు, అనేక వేల ఎకరాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్, చోళులు పాండ్యులు నిర్మించిన గుళ్ళు, గోపురాలు, ప్రభుత్వ ఆఫీసులు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయండి. హూ మేడ్ దిస్ డ్రాస్టిక్ యాక్ట్? వక్ఫ్ బోర్డు అనేది కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన చట్టం అని దాని గురించి చర్చ ఎప్పుడైనా జరిగిందా? నేనే 10.5 సంవత్సరం ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో, కానీ నాకు తెలియదు నిజంగా, నా అమాయకత్వం. మొన్నటి రోజున పార్లమెంట్లో ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు బిల్ గురించి చర్చకు వచ్చిందో, నేను వింటున్నప్పుడు బాధ అనిపించి, వాళ్ళు మాట్లాడుతున్న తీరుకి గూస్ బంప్స్ వస్తుంటే, నేను ఈ పార్టీలో ఉన్నానే, ఆ పార్టీకి ఎందుకు వెళ్ళకూడదని కూడా అనుకున్నా. ఈ వక్ఫ్ బోర్డు ఎంత దుర్మార్గం అయిందంటే, వన్ ఫైన్ డే మీ ఆస్తుల విలువలు పెరిగో, లేకపోతే ఈ ఏరియాలో ఉన్న ప్రధానమైన మాకు కావాలనుకున్నప్పుడు ఒక నోటీస్ ఇచ్చారనుకోండి, ఇవన్నీ మాకు సంబంధించినవని, మీరు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు. ఆ కేసు మళ్ళీ విచారణ పూర్తయ్యే వరకు. కానీ ఆ కేసు విచారణకి మీరు కష్టపడి సుప్రీంకోర్టు దాకపోతే కూడా సుప్రీంకోర్టు దాంట్లో దఖలయ్యేదానికి లేని విధంగా తెచ్చిన చట్టం నల్ల చట్టమా కాదా? ఇది తెచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం ఏమనాలి? ఈ దేశం, భారతదేశం మత ప్రాతిపదికన విభజనకు గురైంది 1947లో. మరి 51లో ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని తేవడానికి వాళ్ళకి ఎంత ఆలోచన రాహిత్యం అంటామా, లేకపోతే కావాలని చేసిన చర్య అంటామా, మరి ఏమనాలో అర్థం కాదు. ఈ బిల్లుని రద్దు చేస్తాను కూడా బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అనలేదే. ఈ బిల్లులో అమెండ్మెంట్స్ దేశానికి పనికొచ్చే అంశాలని కలపాలి, అమెండ్మెంట్స్ ఖచ్చితంగా చేసి తీరాలి అన్నారు. తప్పేలా అవుతుందండి? ఇది దేశం యొక్క సమస్య, దేశభక్తికి సంబంధించిన అంశం. రాబోయే రోజుల్లో వివాదాలు రాకూడదు, ఎవరి ప్రాపర్టీలకి ముప్పు వాటిల్లకూడదని తీసుకుంటున్న చర్య. ఈ చర్యకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఇవ్వాల, ఈ బిల్లుకు మద్దతు ఇవ్వను అన్నది. ఎందుకు ఇవ్వరు అని నేను అడిగా. నేను ఈరోజు చెప్తున్నా, కొంతమంది ప్రధాన నాయకులను అడిగా, పేర్లు చెప్పను, బాగా నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళని అడిగితే అది మన పార్టీ విధానం అన్నారు. నేను అడిగాను, ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ఈ విధంగా చేయడం తప్పు కదా, ఇది మతపరమైన అంశం కాదు కదా. ఒకవేళ ఇది మతపరమైన అంశమే అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత ఫరూక్ గారు నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నారు కదా, మరి కూటమిలో ఉన్నప్పుడు కూడా ముస్లిం అభ్యర్థి గెలిచి మంత్రి అయ్యే స్థాయి బీజేపీతో ఉంటే కూడా ఉంది కదా. ప్రజల మైండ్ సెట్ మతాలకి కులాలకి అతీతంగా ఉంది, పార్టీలు ఒక ఫ్రేమ్లో ఏదైతే పనిచేస్తున్నాయో ఇది తప్పు అని నేను వాదించాను. దాని తర్వాత కూడా ఆ వైఖరిలో మార్పు లేదు. నాకు ఈ పద్ధతి వైఎస్ఆర్సీపీది నచ్చలేదు. నేను ఈ రోజు కూడా కోరుకుంటున్నా, రాబోయే రోజుల్లో నిజంగా జనం కోసం ఆలోచించినా, దేశం కోసం ఆలోచించినా, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ దయచేసి వదిలేయండి. దేశానికి పనికొచ్చే అంశాల్లో వైఎస్ఆర్సీపీ అయినా, మరో పార్టీ అయినా, మరో ప్రాంతీయ పార్టీ అయినా ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం చేయొద్దు. ఇది ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అని మీరు అనుకుంటున్నారే కానీ ముస్లిమ్స్ కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు బిల్లులో ఎంతైతే ల్యాండ్ ఉందో దాంట్లో కొన్ని వేల ఎకరాలు ప్రతి జిల్లాలో ఏవైతే వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయో వాటిలో 1 ఇంచు స్థలం కూడా పేద ముస్లింకి వక్ఫ్ బోర్డు ఇవ్వలేదు. 1 ఇంచు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వాలు ఇస్తున్నాయి పేదలకు ఇళ్ల స్థలాలు, కానీ వక్ఫ్ బోర్డు ఇంచు స్థలం కూడా సదరు ముస్లిమ్స్కే ఇవ్వలేదు. కాదు, ఇది మతపరమైన అంశం కాదనేది రియలైజ్ కండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ విషయంలో? వక్ఫ్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో రద్దు చేశారు. ఎన్డీఏ తీసుకునే అమెండ్మెంట్స్ ప్రకారం కొత్త బిల్లు వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా మాత్రమే మేము వక్ఫ్ బోర్డుని రీకాన్స్టిట్యూట్ చేస్తా ఉన్నారు. మీరు ఎందుకు చేయరండి? చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు పడలేదా? ముఖ్యంగా మన కంట్రీ సెక్యులర్ అంటారు,
బీజేపీని హిందూ ముద్రేస్తారు. మీరు మాత్రం హిందువులను వర్గీకరిస్తారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటే వాళ్ళు హిందువులు కాదండి. అంటే హిందువులను వర్గీకరించాలి, ముస్లింలను కలుపుకోవాలి, పేదలను దగ్గర తీయాలి, పేదలని పెత్తందారులకు యుద్ధం అని చెప్పాలి, పెత్తందారులు 10 మంది మీ చుట్టూనే ఉండాలి. ఇది ఎక్కడ న్యాయం అండి శ్రావణ్ గారు? సో ఇన్ని వైరుధ్యాలు, భావజాలంలో వైరుధ్యాలు. నాయకుడు అంటే ఇష్టం ఉన్నా, గౌరవం ఉన్నా ఖచ్చితంగా ఉంటుంది. నాయకుడు అంటే ఉండాల్సింది విశ్వాసం కాదు, నాయకుడు అంటే ఉండాల్సింది గౌరవం. ఆ గౌరవం నన్ను ఆదరించినందుకు, ఆయనకి జనాల్లో ఉన్న సదభిప్రాయం ఎవరికైతే ఉందో వాటిని నేను దెబ్బతీసే విధంగా ప్రవర్తించను. కానీ ఐ డిఫర్ దీస్ పీపుల్ హూ ఆర్ సిట్టింగ్ అరౌండ్ హిమ్ అండ్ ఐ డిఫర్డ్ సమ్ డెసిషన్స్ ఆఫ్ ద పార్టీ. ఆ హక్కు ప్రజాస్వామ్యంలో ఉందండి. యూ కెన్ డిఫర్. సో ఖచ్చితంగా కూడా బీజేపీకి ఒక ప్రచారక లాగా, ముఖ్యంగా దేశంగా సంబంధించిన అనేక మంచి అంశాలు, ముఖ్యంగా అండి ఈ దేశం సెక్యులర్ అన్నారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. బీజేపీ కూడా సెక్యులర్ అంటే ఎవరు నమ్మరు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ఎట్ అయిందండి? ముస్లిమ్స్కి అనుకూలంగా ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు తెచ్చామని చెప్పుకుంటూ, మత ప్రాతిపదికతో 4% రిజర్వేషన్ ఇచ్చి అనేక రకాలుగా మీరు ఏదైతే చేశారో, మీరు మాత్రం ఎవరికి ఫేవర్ చేస్తున్నారు? మీరు సెక్యులర్, అసలు మీరే సెక్యులర్ కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు మాత్రం సెక్యులర్ కాదట. నేను బీజేపీ మోర్ సెక్యులర్ అంటాను నేను. ఎలాగంటే దేశంలో అందరికీ ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అన్నాను. ఏమండి, అందరికీ ఆధార్ వ్యవస్థ ఉంది, అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండకూడదండి? ఇక్కడ షరియత్ చట్టం అమలు జరగాలండి. దానికి మద్దతు ఇచ్చే పార్టీని సెక్యులర్ అందామండి. ఇలాంటి అంశాలన్నింటినీ తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ రాష్ట్రాల్లో అసైన్మెంట్ ఇచ్చిన బలంగా ప్రచారం చేసే గొంతుగ్గా నేను మాట్లాడగలిగే ఎబిలిటీని బీజేపీకి ఉపయోగపెట్టాలి. సంఘ్ యొక్క ఆలోచనల్ని, బీజేపీ యొక్క రాజకీయ కోణాన్ని జోడించి నాకు నేను ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అణువున తీసుకుంటా, వాటిలో ఉండే వాటిని ప్రచారం చేస్తా. అందుకే ఒక ప్రచారకగా అటువైపు నుంచి బీజేపీ సిద్ధాంతాలని, రాజకీయ కోణాన్ని కలిపి నాకు నేనుగా ఇచ్చుకున్న డిజిగ్నేషన్ ఏదైతే ఉందో బీజేపీ ప్రచారకగా ఉండాలని నేను డిసైడ్ అయ్యా.